ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏటి తిప్పు, ఏటి మాట్లాడవేటి తిప్పు, ఈడేటి ఇట్ట మాట్లాడుతున్నాడు ఏంటని నమ్మబుద్ధి కావట్లేదేటి. ఉన్నావా తిప్పు? నాను ఇంతకు ముందు గిరిగాన్ని కాదు తిప్పు. నాని జైలుకి వచ్చినాక ఈ 4 గోడల మధ్య నాకు జ్ఞానోదయం అయినది కదా. నన్ను పూర్తిగా మారిపోనాను తిప్పు. తిప్పు, నువ్వు మధ్యలో ఊ అంటేనే కదా నాకు తెలిసేది నువ్వు అసలు ఉన్నావో లేదో అని. నా చేసిన తప్పు నేను తెలుసుకున్నాను తిప్పు. మా అమ్మ చేసిన తప్పుకు మీ అందరికీ నాను క్షమాపణ కోరుతున్నాను తిప్పు. నువ్వు ఒక్కసారి నా నుండే జైలుకి వచ్చినావనుకో, మా అమ్మ లాక్కున్న ఇంటి పేపర్లని, అట్టాగే ఆడ గల్ఫ్లో చాలా కష్టాలు పడుతున్న అత్తని తీసుకురావడానికి అయ్యే డబ్బులు నానే అరేంజ్ చేస్తాను తిప్పు. తిప్పు, నాను బయటికి వస్తే నీ కాడికొచ్చి ఇవన్నీ ఇచ్చేవాణ్ణి. కానీ ఏడ్ చేయాలి, నా చేసిన పాపాలకి నన్ను శిక్ష అనుభవించాలి కదేంటి. అందుకే ఈ జైల్లో ఉన్నాను. తిప్పు తిప్పు, ఒక్క పాలి నా కోసం జైలుకి రాయే ప్లీజ్. నీ కట్టాలన్నీ నా తీరుస్తాను. చెప్పు తిప్పు, అమ్మతోడే. ఏంటక్క వాడిచ్చేది? వాడు ఓ అనమంటే ఓ అంటున్నావు. వాడు మెత్తగా మాట్లాడుతుంటే మారిపోయాడని భ్రమలో ఉన్నావా? వాడిలో రాక్షసత్వం నరాల్లో నిండిపోయిందమ్మా. వాడు మారడు. పశ్చాత్తాపం ఎలాంటి మనిషినైనా మారుస్తుంది మావయ్య. వాడు పగతో రగిలిపోయేవాడే కానీ పశ్చాత్తాపంతో మారే మనిషే కాదు. అలా అయితే మనం వాడిని జైల్లో పెట్టించినా మనకి ఇల్లు డబ్బులు ఇచ్చేస్తానని ఎందుకు చెప్తాడు? అది వాడి పన్నాగం. వాడి మాటల వెనక ఏదో ఉంది. ఎవ్వరు వాడి మాటలు నమ్మొద్దు. నేను గిరి మంచోడని చెప్పట్లేదు. మన అవసరానికి ఏమైనా ఉపయోగపడతాడేమో కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను. మన ఇల్లమ్మిన డబ్బులు తిరిగిస్తానంటున్నాడు కదా, ఆ డబ్బుతో పెద్దమ్మని ఈజీగా తీసుకురావచ్చు కదా. వాడి డబ్బు, వాడి ముష్టి మాకేం అవసరం లేదు. ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతావు? కొంచెం కూడా ఆలోచించవా? మా అక్క ప్లేస్లో నువ్వుంటే నువ్విలాగే మాట్లాడేదానివా? ఈ పాటికి ఈ రాష్ట్రం వదిలి ఏ అసమ్మ పారిపోయేవాళ్ళు. ఇక్కడెవరు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు. మేమెక్కడికి వెళ్ళాం, ఎవరిని అడుక్కోం, ఎవరి జాలి మాకు అక్కర్లేదు కూడా. మావయ్య, ఆవేశంలో చేతికొచ్చిన అవకాశాన్ని కాలుతో తన్నుకుంటున్నామేమో. వాడు మనకి అవకాశం ఇవ్వట్లేదు. మళ్ళీ వాడు మనల్ని ఉచ్చులోకి లాగడానికి చూస్తున్నాడు. ఇంకా అందరి టాపిక్ ని వదిలేసేయండి. అక్క, వాడి గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించడం వేస్ట్. మన పని మనమే చూసుకుందాం. కష్టపడి అమ్మని విడిపించుకుందాం. అర్థమైందా? నువ్వొక్కసారి నా నుండే జైలుకి వచ్చినావనుకో, చాలా కష్టాలు పడుతున్న అత్తని తీసుకురావడానికి అయ్యే డబ్బులు నానే అరేంజ్ చేస్తాను తిప్పు. ఆ గిరి మాటలు నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. అతని మాటలు నిజమైతే అమ్మని విడిపించుకోవచ్చు. ఒక్కసారి జైలుకు వెళ్ళొస్తాను. అతను జైల్లో ఉండగా నాకే ప్రమాదం ఉండదు.
అలాంటప్పుడు జైలుకి వెళ్ళొచ్చు కదా. వెళ్తాను. ఈ విషయం గాయత్రికి, ఇంట్లో వాళ్ళకి చెప్తే నన్ను వెళ్ళనివ్వరు. ఎవరికి చెప్పకుండా వెళ్ళి గిరిని కలిసి అతను ఏమంటాడో చూద్దాం. దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాను. సార్ మా వదిన వచ్చింది సార్. ఇక్కడ సంతకం పెట్టండి. రాంబాబు రా, టీ తాగొద్దాం. ఎలా ఎన్ని తప్పులు చేసావురా, ఎంత మందిని కొట్టినావు, ఎంత మందిని ఏడిపించినావురా. నాన్ చేసిన తప్పుకి ఈ శిక్ష సరిపోదురా, నీ గురి శిక్ష ఇయ్యాలరా. రే, నన్ను ఇక ఈ నుంచి ఎవరిని బాధ పెట్టనురా, ఎవరిని ఏమి అన్నో. నా అన్యాయం చేసిన వాళ్ళందరికీ బయటికి రాగానే న్యాయం చేసేతాను. వచ్చావా తిప్పు? ఈ ఊచలు అడ్డొస్తున్నాయి గాని లేకపోతే నేను చేసిన తప్పులకి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుండేవాణ్ణి. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు తిప్పు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష ఉండదు. నువ్వు మారావు, ఇంకే క్షమాపణలు అవి ఏమొద్దు. ఎంత మంచిదానివి తిప్పు. ఇంత మంచి మరదల్ని ఎట్ట 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 ఏడిపించాను. తిప్పు తిప్పు, ఒక్క నిమిషం ఉండు. తిప్పు, ఈ డాక్యుమెంట్లు తీసుకో. రే, ఆ పర్సిటీ అనరా, తీసుకో తిప్పు. ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకో తిప్పు. వదలండి, ఏం చేస్తున్నావు? వదలండి రా, వదలండి. వద్దు బావా, వద్దు, ఇలా చేయకు. ఇది చాలా తప్పు. బావా, నా మాట విను. చేతబల్లారా, పట్టుకోవడం చేత కదా ఏట్రా, వెళ్ళి పట్టుకోండి. తిప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.